వన్ ఆఫ్ ది లాంగెస్ట్ ఏషియన్ కాంటినెంట్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ చైనా కంట్రీ ఇప్పుడు చెప్పండి 2023 జూలై 10th ఏం జరిగిందో చెప్పండి. 2023 జూలై 10th ఏం జరిగిందో చెప్పండి. వరల్డ్ మోస్ట్ పాపులేషన్ కంట్రీ ఏంటి ప్రజెంట్? ఇండియా. 143 crores తోటి వరల్డ్ మోస్ట్ పాపులేషన్ కంట్రీ ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది. సెకండ్ ప్లేస్ చైనా 143 crores తోటి చైనా కొంచెం డిస్టెన్స్ తోటి సెకండ్ ప్లేస్ లో ఉన్నది. మరి దీన్ని అనౌన్స్ చేసిన డేట్ ఇయర్లో ఇది జూలై 10th వరల్డ్ మోస్ట్ పాపులేషన్ కంట్రీగా ఇండియాను ప్రకటించింది. ఇవాళ ఇండియా వరల్డ్ లోనే మోస్ట్ పాపులేషన్ కంట్రీ నెంబర్ 1 ప్లేస్ లో ఉంది అని గుర్తుంచుకోండి. అమెరికాలో కొంతమంది జాబ్స్ వెళ్ళేవారు, వాళ్ళు ఎన్ఆర్ఎస్ ఉంటారు కదా, వాళ్ళు అర్జెంట్ జాబ్ వెళ్తున్నారు. కరెక్ట్ గా యూరో అకౌంట్ నుంచి వెళ్తూ అక్కడ డాష్ బోర్డ్ ఉంటుంది, స్క్రోలింగ్ పడుతుంటారు అక్కడ. ఆ స్క్రోల్ 2006 నుండి వేలాది ఉద్యోగాలు సాధించిన రామప్ప అకాడమీ ఆధ్వర్యంలో ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన సపరేట్ బ్యాచెస్ 3 స్టార్ట్ కావడం జరిగింది. కొత్త బ్యాచ్లో ఈ 2 రోజులలో 3 రోజుల్లోనే 50 to 60 మెంబర్స్ జాయిన్ కావడం జరిగింది. ఇది నిరుద్యోగులు గమనించండి. ఆన్లైన్ క్లాసులు వద్దు, ఆఫ్లైన్ క్లాసులు ముద్దు. ఎందుకంటే మీకున్నటువంటి 80 బిట్స్కి దాదాపుగా 45 నుండి 50 బిట్స్ రామప్ప అకాడమీ నోట్స్లోకి వెళ్ళి, క్లాస్ రూమ్ నోట్స్లోకి వెళ్ళి, ఎగ్జామ్ పేపర్లలోకి వెళ్ళి రావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రామప్ప అకాడమీ ఫ్యాకల్టీ బృందం అందరూ కూడా సమిష్టి కృషితోని ఈరోజు ఎంతమంది విద్యార్థులు రామప్ప కోచింగ్ సెంటర్కి వస్తే అంతమందికి ఎస్ఎస్సిజిలో జాబ్ తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. అదే క్రమంలో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఎవరైతే డిగ్రీలు ఫెయిల్ అయ్యారో, ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 1 సబ్జెక్టు 2 సబ్జెక్టులు ఉన్నవాళ్ళు అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండకుండా రామప్ప అకాడమీకి విచ్చేయండి. రామప్ప అకాడమీ హన్మకొండలోని గ్రీన్ స్క్వేర్ ప్లాజా నందు ఉంది. ఎందుకంటే మార్చి మొదటి వారంలో కానిస్టేబుల్ నోటిఫికేషన్, అదేవిధంగా డిగ్రీ పూర్తయిన విద్యార్థులకి పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలని ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఇది విద్యార్థులు గమనించండి, నిరుద్యోగులు గమనించండి. వెంటనే హైదరాబాద్లో అయితే మా బ్రాంచ్ దిల్సుఖ్ నగర్లో, హన్మకొండలో అయితే నైమ్నార్లో గ్రీన్ స్క్వేర్ ప్లాజాలో ఉండడం జరిగింది. ఇది విద్యార్థులు విత్ లగేజ్తో ఇచ్చేస్తే ఆ హాస్టల్ ఫెసిలిటీస్, మహిళల హాస్టల్ అయితే వరంగల్ బ్రాంచ్లో అయితే నైమ్నార్లోనే, బాయ్స్ది అయితే మనకి గ్రీన్ స్క్వేర్ ప్లాజా పక్కనే మనకు బాయ్స్ క్యాంపస్ ఉంది. దిల్సుఖ్ నగర్లో బాయ్స్ క్యాంపస్ అండ్ గర్ల్స్ క్యాంపస్ మనకి జనవరి 17వ తేదీన హాస్టల్ ఫెసిలిటీస్తో ప్రారంభం కావడం జరుగుతూ ఉంది. జనవరి 17 లోపే మీ అందరూ కూడా అడ్మిషన్స్ తీసుకోండి. ఎవరైతే ఆన్లైన్లో కోచింగ్ తీసుకొని జాబ్ సాధిద్దాం అనుకునే వాళ్ళందరూ కూడా ఈరోజు ఉద్యోగాన్ని కోల్పోవడం జరిగిందనే విషయాన్ని నిరుద్యోగులు గమనించాల్సిన అవసరం అవుతుంది. 1% రిజల్ట్ కూడా ఆన్లైన్లో రాలేదు. ఇది ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ అనేది చాలా ఉద్యోగాలు తీసుకురావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మా దగ్గర కూడా ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. రామప్ప అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది మీకు 2024 జనవరి 2వ తేదీ నుండి మీకు అమల్లో ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.